హాయ్ పీపుల్, ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ అండ్ మష్రూమ్ కర్రీ చేసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందామా. జీరా రైస్ అయితే డైజెషన్కి, వెయిట్ లాస్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మష్రూమ్ కర్రీలోకి వచ్చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రెంగ్త్ చేస్తుంది అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మష్రూమ్స్ని ఇలా బాగా వాష్ చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల ఒక పెద్ద ఉల్లిపాయ, 2 నుంచి 3 టొమాటోలు, ఒక 4 పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిన మష్రూమ్స్ని కాసేపు చల్లారి పెట్టండి. ఈలోపు ఒక మూకుడు తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఒక రెబ్బ కరివేపాకు, తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకుని బాగా వేయించుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు తరిగిన టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేయించుకోండి. ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ కానీ మీగడ కానీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి బాగా మగ్గనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 గుప్పెడు పుచ్చగింజలు, 1 టొమాటో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఉడికించిన మష్రూమ్ని ఇలా పెద్ద ముక్కలుగా తరిగి కొంచెం నీళ్లు పోసుకుని ఉడకనివ్వండి. దానిలో కూరకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని కూరలో వేయండి. ఆయిల్ పైకి తేలాక కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఇప్పుడు చాలా సింపుల్గా జీరా రైస్ ఎలా చేద్దామో చూద్దాం. జీరా రైస్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 రెబ్బ కరివేపాకు, 4 నుంచి 5 జీడిపప్పులు, 4 పచ్చిమిర్చి, 1 గుప్పెడు జీరా వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఉడికిన అన్నం 1 కప్పు వేసి తగినంత ఉప్పు వేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఉండే జీరా రైస్ అండ్ మష్రూమ్ కర్రీ రెడీ. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ 2 కాంబినేషన్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.